కోటేశ్వరరావు గారు, ఈ అనాలిసిస్కి సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయము ఇప్పుడు రేపు వైసీపీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండబోతుంది అంటున్నారు? అధికారం అందేదానికి సంబంధించి మీరు చెప్పండి మీ అభిప్రాయం. ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలను బట్టి ఆ స్పందన ఉంటుంది. అలా కాకుండా కేవలం ప్రకటనలు చేసి లేదా ఆయన బెంగళూరు వెళ్ళిపోయి అప్పుడప్పుడు విజయవాడ వచ్చి లేదా ఒకటి రెండు సమావేశాలు పెట్టి ఒక సుభాషితాలు చెప్పి వెళ్ళిపోతే క్యాడర్ ఏం చేయాలి, ఏ సమస్యల మీద ఎట్లా స్పందించాలి, ఏ విధంగా చేయాలనేటువంటిది దిశానిర్దేశం చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, అటువంటి దిశానిర్దేశం చేయాల్సి వచ్చేసరికి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ లేదా ఇతరులు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు దీని మీద ఏం చేశారు అని చెప్పేసి నిలదీసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అందుకనే ప్రజల సమస్యల మీద అలాంటి పిలుపులేవి ఇవ్వట్లేదు. ఉదాహరణకు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో పోలిస్తే తక్కువ పెంచలేదు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు లేకపోతే మరొక పేరుతోటి వసూలు చేయడం ప్రారంభించారు. మరొక 5-6 వేల కోట్ల రూపాయలు దానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువలన మరి దీని గురించి కార్యకర్తలు వెళ్ళి వీధుల్లో ఆందోళన చేసి జనం దగ్గరికి వెళ్తే, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ కార్యకర్తలు మీ హయాంలో మీరు చేసింది ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. వాళ్ళకి దాని దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కానీ లేకపోతే స్కీమ్ వర్కర్స్ కి సంబంధించి కానీ ఇట్లా ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఏడిపించకుండా లేదా బెదిరించకుండా బెదిరించి కాలం గడిపినటువంటిది తప్ప వాళ్ళ పట్ల సానుభూతితోటి కానీ లేదా మరొక విధంగా కానీ వ్యవహరించినటువంటి లేదు. అందుకే అవన్నీ ప్రశ్నిస్తారు కనుక జనంలోకి వెళ్తే ఇంకా కొంతకాలం చూద్దాం. ఇంకా కొంతకాలం చూస్తే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే, ఇప్పుడు ఆయన ప్రకటనలు బట్టి మనం ఆలోచన నేనేమి స్కాన్ చేయలేదు ఆయనలో. ఏమిటి సూపర్ 6 అనేటువంటి దాన్ని వీళ్ళు అమలు జరపలేరు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో చూస్తున్నాము. అందుకని అమలు జరపకపోతే జనంలో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి పెరిగినప్పుడు మనం మెల్లగా జనం దగ్గరికి వెళ్తే మనం గత కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉంటే కనీసం వింటారు. విన్న తర్వాత ఎన్నికల నాటికి మళ్ళా మన వైపు తిప్పుకోవచ్చు అనేటువంటి ఒక ఎత్తుగడలాగా కనిపిస్తాం. అందుకని ఏమి చేశారు ఈ ఏడాది కాలంలో ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల మీద ఏమి చేశారు అంటే, నాకు తెలిసినంత వరకు పెద్దగా ఏమి చేసినటువంటి ఆరాటాలు కానీ పోరాటాలు కానీ అట్లాంటివి ఏమి లేవు. ప్రకటనలు చేస్తే సరిపోదు, ప్రకటనలు కాదు కదా కావాల్సింది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు తన ఫంక్షనింగ్, నేను ముందే చెప్పినట్టుగా తన ఫంక్షనింగ్ స్టైల్ ని మార్చుకుంటే, జనానికి దగ్గర అయితే, ఆ జనం మళ్ళా విశ్వసిస్తే అటువంటి వాళ్ళు మళ్ళా గెలవటానికి కానీ లేదా మరొక అధికారం చేపట్టడానికి కానీ అవకాశం ఉంటుంది ఎవరికైనా. అలాంటిది ఏమీ లేకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యి విమర్శలకే పరిమితం అయితే అవకాశాలు ఎట్లా ఉంటాయనేటువంటిది మనం చూడాలి.